ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహితరావు సార్ గారి ఆధ్వర్యంలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు సమాజానికి మరియు మన తెలంగాణకు ఎంతో వాళ్ళ కృషి ఉపయోగపడి మన తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళను చిరకాలం మరవకుండా ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతి జరుపుకుంటామని చెప్పి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం గణనీయంగా జరగడం జరిగింది. మరియు రామంపేట పట్టణంలో అభివృద్ధికి నోచుకుని రామంపేట పట్టణంలో ఈరోజు ఇదే మన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రామంపేటలో మంచి స్టాజ్గా మంచి చౌరస్తగా అంబేద్కర్ చౌరస్తగా ఈరోజు మెదక్ రోడ్డు చౌరస్తాను మనము అందరూ అంబేద్కర్ యువజన సంఘాలు మరి అన్ని కుల సంఘాలతోటి మనం ఈ ఘనంగా ఆవిష్కరణలో త్వరలోనే జరుపుకుంటాం. ఎందుకంటే గొప్ప మహనీయుల గుర్తింపు మన పట్టణానికి ఎంతో అవసరం. ఆ మహనీయులు మన యువత భావితరాల వారు కూడా మర్చిపోకుండా చిరకాలంగా నాణ్యతమైన పనితోటి ఈరోజు రామంపేట పట్టణంలో నిర్మించుకోబోతాం. దానికి రామంపేట పట్టణ ప్రజలందరికీ నా యొక్క అభినందనలు. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ కూడా దానికి ఒక సర్కిల్ సిద్దిపేట రోడ్డుకు వివేకానంద యూత్ మరియు రామంపేట పట్టణ యువత అందరూ కలిసి గొప్ప విద్యావంతులు సమాజానికి దిక్సూచి సమాజానికి నిర్దేశం చేసిన మహనీయులకు చిరకాలంగా గుర్తుండాలని కూడా ఈరోజు ఘనంగా అక్కడ కూడా చౌరస్తా ఏర్పాటు చేసుకొని అక్కడ ఆయన విగ్రహావిష్కరణకు త్వరలోనే చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అవకాశం అందరికీ గొప్ప ధన్యవాదాలు.